కాలానికి ఓడని బలమా, కలహానికి లొంగని గుణమా, నా పోరాటానికి తోడు నీవే ప్రేమా. ఎంత చక్కటి పాట. సో హలో అండి, మీరు చూపించిన లైక్స్ కామెంట్స్ నాకు కొన్ని మెసేజెస్ చేశారు ట్విట్టర్లో. చేసిన దాన్ని బట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో ఎతుకుతున్నా ఎవరెవరు ఇట్లా చిరాకు అనిపించే రివ్యూస్ చేస్తారు, ఆలోచించకుండా ఆలోచన లేకుండా చేసేవాళ్ళు ఎవరని. నెక్స్ట్ ఈ పూల చొక్కాను ఒక బయటపడ్డాడు. అసలు వీడి దగ్గర ఈ రివ్యూస్ చూద్దామని వస్తే అసలు రివ్యూ ఏదిరా? అందులో నువ్వు తీసిన వీడియోనే 3 నిమిషాలు ఉంది, మహా అంటే 4 నిమిషాలు ఉంది. అసలు నాకు అసలు నువ్వు నెక్స్ట్ రివ్యూ చేసే ముందు 10 నిమిషాల వీడియో తీరా నువ్వు సొంతంగా చూద్దాం ఫస్ట్. కష్టం కదా, నువ్వు తీయలేవు. 10 నిమిషాలు అంటే మన వల్ల కాదు. సరే సొంతంగా తీయటం నీ వల్ల కాబట్టి వేరే వాళ్ళ మీద పడేడు, నేను ఆ ఫ్రీడమ్ కూడా నీకు ఇస్తా. ఇప్పుడు పడేడ్చినట్టే వేరే వాళ్ళ మీద మళ్ళీ పడేడ్చి ఓ 10 నిమిషాల వీడియో తీరా, ఇంట్రెస్టింగ్గా నీ మాటలు వినేటట్టు. అయింది భయ్యా, అవ్వలేదు భయ్యా, నచ్చలేదు భయ్యా, ఏ సెన్సేషనలిజం లేని ఆ ఆర్టికల్ ఒకటి తీసుకొని ఒక వీడియో 10 నిమిషాలు, అది సక్సెస్ఫుల్ అయ్యేలా చూపించి నాకు. పారాసైటిక్ యాసవ్. నువ్వు చెప్పిన గేమ్ చేంజరు డాకు మహారాజ్ మూవీస్ గురించి మాట్లాడదాం. శంకర్స్ గేమ్ చేంజర్ అని మొదట్లో అంటాడంట, అని అది ఎందుకు చెప్తాడో లాస్ట్కి చెప్తాడంట. లాస్ట్ దాకా చూడాలంట. ఇది తీసే 3 నిమిషాల వీడియో అది పెద్ద 3 గంటల సినిమా లాగా. ఇది ఫస్ట్ చెప్తే గుర్తుంచుకొని లాస్ట్కి మళ్ళీ అయ్యా అన్ని గంటల క్రితం 3 నిమిషాల శంకర్స్ గేమ్ చేంజర్ అని చెప్పాడని చెప్పి గుర్తుంచుకోవాలి. అది వీడి ఒరిజినాలిటీ, వీడి క్రియేటివిటీ లెంత్ ఎంత అంటే వీడి షార్ట్స్, వీడి రీల్స్ అంతా. ఫస్ట్ ఆఫ్ బాగానే ఉంది అన్నావు, మరి దిల్ రాజు ఎందుకు డేంజర్లో ఉన్నాడు రా? అంటే సగం సినిమా నీ ముందే బాగా తీసాడు అన్నావు కదా, ఈ డేంజర్లో ఎందుకు ఉంటాడు? దిల్ రాజు డేంజర్ అని చెప్తే అసలు నీకు ఫైనాన్సెస్ రికవర్ చేసుకునే ఛానల్స్ అన్నీ నీకు తెలుసారా సినిమాలో? ఊరికనే గాల్లో అంటమే అంటావు. అయినా నీకెందుకు? నువ్వేనా బిజినెస్ అనలిస్ట్వా? వెళ్తే సిఎన్బిసిలో మాట్లాడు. నువ్వు సినిమా రివ్యూ అని చెప్పి అవన్నీ ఎందుకురా నీకు? ఈ సినిమాలో ప్రాబ్లం ఏంటంట అంటే స్టోరీ భయ్యా అంట. ఏంట్రా స్టోరీ భయ్యా? భయ్యా నాయాల నీలాంటి పారాసైటిక్ మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వనని మొన్నే చెప్పాను. ఎవరితో ఇట్లా మాట్లాడను. మీలాంటి పురుగులను చూస్తుంటే కంపురం వేసి ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది. స్టోరీ ఏంటి ప్రాబ్లం? స్టోరీ చెప్పరా నువ్వు. స్టోరీ ఏంటో ప్రాబ్లం చెప్పు. లేదా లేకుండా ఏం చూసావు మరి అప్పటిదాకా? లేకపోతే స్టోరీ ఎలా అర్థం చేసుకోవాలో నీకు తెలీదు. స్టోరీ చెప్పాలంటే అది మనకు తెలీదు. అన్నన్ని రోజులు తీశారు, అంత ఖర్చు పెట్టారు. స్టోరీ ఇక 3 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు స్టోరీ రాసుకుంటూ కూర్చుంటారా? లేకపోతే కోట్లు ఖర్చు పెట్టుకుంటూ కూర్చుంటారా? మళ్ళీ ఖర్చు అంటే నాకు తెలుసు, అకామిడేషను, హోటల్స్, అయ్యో పెద్ద విరివిరిగా అన్నట్టు. సరే నీకు ఏ స్టోరీకి ఎట్లా ఖర్చు పెడతారో ఏంటో తెలియదు అన్నావు, దట్స్ ఫైన్. అనుకుందాం, ఫైన్ కాదు బట్ అనుకుందాం. రేసీగా ఉంది, డీసెంట్గానే ఉంది, ఫస్ట్ హాఫ్ అయిపోయింది అన్నావు. అందులో ఏముందంటారో మరి? స్టోరీ కాకపోతే ఏముందంట అందులో? సెకండ్ హాఫ్లో ఏందేందో అయింది భయ్యా అంట. ఏమైందిరా? ఒకటి స్పెసిఫిక్గా చెప్పు. ఇది అయింది, ఇక్కడ నెరేటివ్లో ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇక్కడ సినిమాటిక్ లిబర్టీస్ మరీ దూరం తీసుకెళ్ళటం వల్ల ఆ మూవీ కాంటెక్స్లో బిలీవబిలిటీ పోయింది. అరే రివ్యూ ఇవ్వాలంటే అట్లా ఇవ్వాలరా. సాంగ్ పిక్చరైజేషన్స్, ఆ లవ్ సీన్స్ క్యూట్గా ఉన్నాయంట, కానీ శంకర్, రామ్ చరణ్, దిల్ రాజు తీసే మూవీకి పైసా వసూలు కాలేదంట. అంటే వాళ్ళకి పైసా వసూలు కాలేదన్నా. నీ బాధ ఏంటి? నువ్వు 500 రూపాయలు పెట్టుకొచ్చావు, 200 రూపాయలు పెట్టు సినిమా చూసావు, మరి నీకు పైసా వసూలు కాలేదంటే అది చెప్పరా గాడిగా. వాళ్ళు ఖర్చు పెట్టింది నీకెందుకు? వాడెవడో క్రింజ్ అన్నట్టు ఈయన కల్ప్రిట్. ఇంకా శంకర్ ఇస్ ది కల్ప్రిట్ అంట. అరే నువ్వే శంకర్ కల్ప్రిట్ అంటావు, మళ్ళీ నువ్వే శంకర్ సినిమా తీస్తా అంటే ఎవరన్నా ఒప్పుకుంటారు అంటావు. మరి ఎర్రిపప్ప ఏంట్రా అక్కడ? ఆయన ఆలోచన ఏంట్రా? ఒక కన్సిస్టెన్సీ ఏది నీ ఆలోచనలో? ఇప్పుడు నీకు ఫస్ట్ హాఫ్ నచ్చింది అన్నావు, సాంగ్స్ బాగున్నాయి అన్నావు, లవ్ సీన్స్ బాగున్నాయి అన్నావు, సూర్యతో ఎన్కౌంటర్స్ బాగున్నాయి అన్నావు. ఇవన్నీ చెప్తే సినిమా నీకు 75% నచ్చినట్టు. క్లైమాక్స్ అబ్రప్ట్గా ఎండ్ అయింది అన్నావు, సరే అది వదిలేద్దాం. మళ్ళీ ఇంకోటి డాకు మహారాజ్ చెప్పావు.
భయ్యా ఇందులో మాత్రం అని చెప్పి మొదలు పెడతాడు. ఏం చెప్పావు అందులో? సెకండ్ హాఫ్ మొత్తం ప్రెడిక్టబుల్ ఉంది, అదొక్కటి మాత్రం నచ్చలేదు నాకు. సో ఇప్పుడు నీకు ప్రెడిక్టబుల్ ఉంటే నచ్చదు, ఇందులో మొత్తం అన్ప్రెడిక్టబుల్ ఉంది కదా, అందుకు నచ్చలేదా? అయినా వాడే అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పి చెప్తుంటే అట్లెట్లా పోయావరా ఎర్రి పప్ప? పోయి ప్రెడిక్టబిలిటీ ఎక్స్పెక్ట్ చేసావా? జోక్ అది, మళ్ళీ సీరియస్ అనుకున్నావు. దీన్ని బట్టి చూస్తే నీకు డాకు మహారాజ్ 50% నచ్చినట్టు. ఫస్ట్ హాఫ్లో స్టైలిష్గా ఉంది అంత అన్నావు. గేమ్ చేంజర్ నువ్వు చెప్పిన దాని ప్రకారం 75% నచ్చినట్టు. సో 50% నచ్చిన డాకు మహారాజులనేమో బాలకృష్ణ నడిపించేస్తాడు. 75% నచ్చిన సినిమాలో మాత్రం రామ్ చరణ్ పేరు మార్చుకొని గోబర్ స్టార్ అని పెట్టుకోవాలి. నాకు ఈ ఫస్ట్ ఈ ట్యాగ్లు అసలు ఇష్టం ఉండవు పర్సనల్గా, బట్ నీ మాటల గురించి చెప్తున్నా. గోబర్ స్టార్ ఏంట్రా, దేనికి రాయనా? నువ్వే నడిపించాడన్నావు. ఇప్పుడు బాలకృష్ణ అయితే నడిపించవచ్చు, రామ్ చరణ్ అయితే నడిపించవచ్చు. 75% మూవీ నచ్చింది కదా నీకు, మూవీ నచ్చటం క్రైటీరియాతో చెప్తున్నావు కదా. మరి 75% నచ్చిన తర్వాత ఎందుకు ఇలాంటి స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటే గోబర్ స్టార్ అవ్వాలి? బాలకృష్ణ ఎందుకు నీకు 50% నచ్చిన మూవీలో కూడా నడిపించేసాడు మంచిగా? అంటే వాళ్ళిద్దరు గొప్ప తక్కువ గురించి నేను మాట్లాడట్లే, నీ ఆలోచనలోనే పెద్ద గోబర్ ఉందిరా అని చెప్తున్నా. ఎర్రి గోబర్ భయ్య, నువ్వే కదా అప్పుడు ట్వీట్లో నాగవంశీ ట్వీట్ వేస్తే పెద్ద హీరోల సినిమాలకి ఈ స్లో మోషన్ హీరోయిజం ఉంటే చాలంటే ఈయన ఏదో పెద్ద స్టోరీ అనాలిసిస్ చేసేటోళ్ళలాగా వచ్చి మరి ఇంకెందుకు పెద్ద హీరోల సినిమాలకి జస్ట్ స్లో మోషన్లో నడిపించండి సినిమా హిట్ అయిపోద్ది అని చెప్పినోడు. అంటే అది అక్కడ నువ్వు సార్కాస్టిక్గా చెప్పినట్టేగా. మళ్ళీ చెప్పొచ్చు ఇవ్వాలేంట్రా, బాలకృష్ణ చాలా స్టైలిష్గా ఉన్నాడు, స్టోరీ ప్రెడిక్టబుల్గా ఉన్నా బాలకృష్ణ నడిపించేసాడు అని చెప్తావు. కన్సిస్టెన్సీ ఏదిరా నీ మొహానికి? ఎర్రి పప్ప భయ్య, ఏందేందో చెప్తావు ఏంది భయ్యా? నీకన్నా తెలుసా ఏం కావాలో నీకు? ఇలానే ఇష్టం వచ్చినట్టు ఆలోచన లేకుండా తలా తోక లేకుండా ఇట్లా వీడియో బయట పెట్టేటోళ్ళ రివ్యూవర్స్ అంటే కంపరం పుట్టి శంకర్ ఎక్కడో ఇంటర్వ్యూ ఇచ్చాడంటే ఇంగిన పట్టుకుంటాడు. మళ్ళీ ఎక్కడ ఏది దొరుకుద్దా పట్టుకోవాలి మనం. పట్టుకొని నేను చెప్పినట్టే శంకర్ కల్ప్రిట్ భయ్య, నీలాంటి వాళ్ళ వల్ల కాదురా. ఒక్క సిరీస్ ఆడకపోతే విరాట్ కోహ్లీ వేస్ట్, ఓడిఐ ఫైనల్లో వరల్డ్ కప్లో ఆడపోతే రోహిత్ శర్మ వేస్ట్ అనేటోళ్ళు నీలాంటి వాళ్ళే. అయినా 5 గంటలు తీస్తే ఏంటి, ఎన్ని కోట్లు పెట్టి తీస్తే ఏంటి, వాళ్ళ ప్రొడ్యూసర్ చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. నీ 500 రూపాయలు 200 రూపాయలు వర్త్ వచ్చిందా కాలేదా నువ్వు చెప్పు. 5 గంటలు ఫుటేజ్ అంటే ఎట్లా పోయా, దానికి ఎన్ని కాస్ట్లు ఉంటాయి, అసలు ఏంటి? అసలు లార్జ్ స్కేల్ మూవీ మేకింగ్ గురించి నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? నీకెక్కడుంది రా తొక్కలోది? మహా అంటే నిమిషం తీస్తావు, అర నిమిషం తీస్తావు, పిచ్చుకు మంచి చిరాకు వచ్చేలాగా. ఇప్పుడు బ్రేవ్ హార్ట్ అనే సినిమా తెలుసా? అది ఇంచుమించు 2.5 గంటలు దాటి ఉంటుంది సినిమా. దానికి ఓవరాల్ ఫుటేజ్ ఆల్మోస్ట్ 4 అవర్స్ దాటి 5 అవర్స్ దాకా వెళ్ళిందంట. మధ్యలో కూడా అఫీషియల్గా మెల్ గిబ్సన్ ఒకవేళ ప్రొడక్షన్ కంపెనీస్ ఒప్పుకుంటే రిలీజ్ చేస్తానని చెప్పాడు డైరెక్టర్స్ కట్ అని. తెలుసా నీకు డైరెక్టర్స్ కట్ అని ఒకటి ఉంటుందని ఒక పదం? పెద్ద జాక్ స్నైడర్, మెల్ గిబ్సన్, జేమ్స్ కెమెరన్, ఈవెన్ నాలన్, పీటర్ జాక్సన్, వీళ్ళందరి మూవీస్కి డైరెక్టర్స్ కట్స్ అని ఉంటాయి. అది పెద్ద ఫేమస్, అది డివిడీల్లో వస్తాయి. తెలుగులో కూడా ఇప్పుడు రాజమౌళి మరి బాహుబలి గురించి మనకు డీటెయిల్స్ తెలియదు కానీ ఖచ్చితంగా ఉంటుంది ఒక డైరెక్టర్స్ కట్. రిలీజ్ చేయండి మరి. ఇక 5 అవర్స్ తీసాడంటే ఎన్ని కష్టాలంటే, నీకు అసలు ఎందుకు రా తెలియనప్పుడు తెలుసుకో. నీకు నిజంగా దమ్ముంటే రివ్యూ ఇవ్వాలంటే సినిమా గురించి నేర్చుకో, తెలుసుకో, చదువు, టైం స్పెండ్ చేయి. నిన్ను సినిమా తీస్తావా అంటే ఆహా, కానీ నేను ప్రశ్నిస్తాను, నాకు ఇది తప్పు అనిపిస్తుంది. నువ్వేనా ఇండస్ట్రీ పెద్దవా? ఏందిరా నీకు తప్పు అనిపించేది? దిల్ రాజు డబ్బులు పెడితే శంకర్ సినిమా తీశాడు, రామ్ చరణ్ యాక్ట్ చేశాడు, నీకేంట్రా తప్పు అనిపించేది అందులో? మళ్ళీ ఆ డైలాగ్ ప్రశ్నిస్తా ఏంటి తప్పు అనిపిస్తుంది, ఒరిజినల్ మళ్ళీ పవన్ కళ్యాణ్ డైలాగ్ అక్కడ. సిగ్గుండాలి పుటక్కి. శంకర్ని పట్టుకొని బౌన్ స్క్రిప్ట్ అని ఒకటి ఉంటుంది తెలుసా అంట. అసలు నీకు ఏం తెలుసురా? ఎన్నిసార్లు అనాలరా నీకేం తెలుసు అని చెప్పి? 10 నిమిషాలు తీరా వీడియో. దిల్ రాజు లాంటి అతను అంత క్యాలిక్యులేటివ్ ఉండే మనిషి శంకర్తో సినిమా తీశాడంటే నువ్వు ఆలోచించాల్సింది ఏంటి? ఓహో దిల్ రాజే తీశాడు అంటే ఏదో స్టఫ్ చూసుంటారు, వచ్చుంటుంది అని ఆలోచించాలి. నువ్వు తిరిగి వచ్చి దిల్ రాజు జాగ్రత్తగా ఉండాలి, ఈయన ఏదో కోట్ల సినిమాలు తీసాడు వచ్చి దిల్ రాజుకి చెప్పేటోడు అయ్యాడు. అయినా నీకు అంత మేధస్సే ఉంటే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు చెప్పుండొచ్చు కదా, జాగ్రత్తగా ఉండాలి దిల్ రాజు గారు మీరు అని. పెద్ద వైరల్గా వీడియోస్ తీయొచ్చు కదా. కావు కదా మనకు అప్పుడు తీస్తే వీడియోలో కాదు కదా భయ్యా. అయిపోయిన తర్వాత వచ్చి చెప్తారు. నా మట్టుకు నాకు చెప్పమంటే 2 గేమ్ చేంజర్, డాకు మహారాజ్ ఈక్వల్లీ ఎంటర్టైనింగ్ మూవీస్.
ఇంకొంచెం చెప్పాలంటే గేమ్ చేంజర్లో స్టోరీ డెప్త్ కొంచెం ఉంది, బట్ వాళ్ళు తీసే ప్రాసెస్ అయితే ఏంటి, ఎగ్జిక్యూషన్లో అయితే ఏంటి, సమ్వేర్ అలాంగ్ ది లైన్ అది చేయి దాటి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎడిట్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్గా డిస్కనెక్ట్స్ ఉన్నాయి అండ్ సమ్ థింగ్స్ వర్క్, కొన్ని వర్కౌట్ అవ్వలేదు. కానీ డాకు మహారాజ్ నాకు అనిపించింది వాళ్ళు ఏదైతే తీద్దామని మొదలు పెట్టారో అదే ప్రోడక్ట్ బయటకు వచ్చింది. అదొక కైండ్ ఆఫ్ ఫిలిం మేకింగ్, ఇదొక కైండ్ ఆఫ్ ఫిలిం మేకింగ్. ఇందాక చెప్పే కదా నేను మీలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వనని. ఆ మధ్య మధ్యలో ఆ పాటల లైన్లు పాడతారా, అసహ్యంగా ఉంటుంది. అదే క్రేజ్ అనుకుంటావో మరి దాన్ని మీములు చేసుకుంటావు, దాని నుంచి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నావు, నాకు అర్థం కాదు. కానీ పరమ చండాలంగా ఉంటుంది. అండ్ అయింది భయ్యా కాలేదు, అసలు భయ్యా అనేది ఎంత బాగా అనిపించేదో నాకు ఆ మాట. ఈ 3-4 రోజుల్లో నీ రివ్యూలు చూసి ఆ పదం మీద ఉన్న మమకారమే పోయిందిరా, పరమ వేస్ట్గా. అయినా మళ్ళీ లాస్ట్లో ఏమంటాడినా, నాకు ఇది అనిపించింది, మీకు నచ్చుంటే సినిమా మీరు చూడొచ్చు, కాదురా నువ్వు నేను ఫ్రెండ్ జీవితంలో కాము, బట్ నువ్వు నేను ఫ్రెండ్ అనుకుందాం. నువ్వు నాకు తెలుసు సరే ఫ్రెండ్ కాకపోయినా, అయ్యో హోటల్కి వెళ్తాం మనం, నువ్వు వెళ్ళావు హోటల్కి ముందు, వెళ్ళిన తర్వాత బయటకు వచ్చావు, నేను వెళ్తున్నా, నువ్వు వచ్చి భయ్యా అక్కడ మాత్రం సాంబార్ మాత్రం భయ్యా అస్సలు బాగాలేదు భయ్యా, నాకైతే నచ్చలేదు భయ్యా, నీకు నచ్చితే నువ్వు తాగు అన్నావు అనుకో, నువ్వు నాకు తెలిసిన వాళ్ళలాగా వెళ్తే నేను తాగుతున్నా తాగనా, అట్లే ఉంటుంది. నువ్వు చెప్పిందంతా చెత్త అంతా చెప్పి బాగాలేదు సినిమా, మీరు మాత్రం నచ్చితే పోండి ఏదో పొలిటికల్ కరెక్ట్నెస్ గురించి మాట్లాడటం, అందులో మళ్ళీ తెలివి. కొంతమంది జనాలు మనకి ఫాలోవర్స్లో ఉన్నారు, కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాలిరా. ఒక మాట అనే ముందు, ఒక చెప్పే ముందు ఓకే దాని ప్రోస్ ఏంటి, దాని కాన్స్ ఏంటి, పబ్లిక్ సర్వీస్ చేస్తున్నా అంటావు, నువ్వు కూడా కంపెనీస్ డెమోక్రసీ ఫ్రీ స్పీచ్ ఇయ్యనా, ఆ టెంప్లెట్ తర్వాత ఉన్నాడు ఆడికి చెప్తా. కానీ పబ్లిక్ సర్వీస్ అంటే లాస్ట్లో పిచ్చుక్ సబ్స్క్రైబ్ అవ్వు ఇవన్నీ ఎందుకురా నీకు. ఎప్పుడైనా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక మూవీని కిల్ చేయొద్దురా. నిజంగా నువ్వు డబ్బుల కోసం ఫేమ్ కోసం చేయట్లేదు, నేను ఓన్లీ పబ్లిక్ సర్వీస్ కోసం చేస్తున్నా అంటే డిమానిటైజ్ చేసి నీ ఛానల్ని ఒక 1 year నడిపించి చూస్తా. అంత పబ్లిక్ సర్వీస్ చేసి మిగిలిన పనిలో కష్టపడతాను, నేను నా అర్నింగ్ నేను చూసుకుంటాను, నేను ఇది మాత్రం పబ్లిక్ సర్వీస్ చేస్తాను నడిపించరా చూస్తా. అరే డబ్బులు ఆశించడంలో తప్పలేదు, ఇట్లా కకృతి పడొద్దురా. నీకు నిజంగా చేవ ఉంటే ప్రాపర్గా నీ మాటలలో సినిమా గురించి మాట్లాడితే విశ్లేషించు. విశ్లేషణ అనేది ఒకటి ఉంటుంది, అది చేయి చూస్తా. మళ్ళీ దానికి ఏంటి ఇంగ్లీష్లో సామెత ఏదో చెప్పాడు ఒకటి ఉంటుందని, ఏంటి ఏ పెన్నీ సేవ్డ్ ఇస్ ఎ పెన్నీ ఎర్న్డ్, పెన్నీ స్పెంట్ ఇస్ ఎ పెన్నీ సేవ్డ్ ఏదో అన్నావు. నీకు చెప్తారా ఒక సామెత, ఎన్ ounce of wisdom is worth more than a pound of wit. విట్ అంటే ఒక్కోసారి మంచి మాటలు వాడతారులే, కానీ నీ విషయంలో నువ్వు చేసేదే చెత్త విట్. అయినా ఇంగ్లీష్ సామెతలు నీకు రాదురా, తెలుగు చెప్తా నీకు, ఇది విని పడుకో. శవాల పైన చెల్లరేరుకునే మొహం అంటారు తెలుసా నీకు, నువ్వు దానికంటే హీనం. ఎంత చెప్పనా, బ్రతుకున్న మనిషిని చంపే మనిషివి నువ్వు, చంపి దానిపైన చిల్లర ఏరుకునే రకం నువ్వు. ఆ మనిషి బ్రతుకుంటే వాల్యూ అనే తెలివి కూడా లేదు నీకు. ఒక మూవీని చంపాలి, దాని మీద ఇక ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ వస్తారు, ఇక వీడికి ఇక పండగ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా విశ్లేషించి రివ్యూ ఇయ్యి, మీనింగ్ఫుల్ ఇయ్యి. ఈ కక్కుర్తి ఏంట్రా అదే రోజు రివ్యూ ఇవ్వాలని. డెమోక్రసీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాడు తీసుకుంటాడా, 2 రోజుల తర్వాత ఇస్తే పోయిందంటారా? ఎందుకంటే మన సార్కి వ్యూలు రావు తర్వాత 2 రోజుల తర్వాత తీస్తే, దానికి మళ్ళీ డెమోక్రసీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఓకే ఫ్రెండ్స్, ఇది పులచొక్క గారి స్టోరీ. మీకు నచ్చుంటే ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే, ఇలాంటి చెత్త రివ్యూవర్స్ని మనం పాయింట్స్ పెట్టి చూసుకుందాం అంటే నాకు చెప్పండి, ఐ విల్ టేక్ మోర్. ఇంతకీ ఎవరు నువ్వు? ఈ అడవిలో బాటసారిని, కనిపించని ధర్మానికి అన్వేషి.